ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. లక్ష్మి, మనం ఎలాగైనా ఈ పెళ్లికి వెళ్ళాలి లక్ష్మి. ఆ అబ్బాయి ఎలాగో మనల్ని మంగళ స్నానాలకు పిలిచాడు కదా. ఈ పెళ్లి ఆపడానికి మనకు అవకాశం దొరికింది కదా. కీర్తి ప్రెగ్నెంట్ అన్న విషయం కీర్తి ప్రెగ్నెంట్ అన్న విషయం నాకు ముందే తెలుసుంటేనా? తెలిస్తే ఏం చేసేవారు? ఆవేశపడి ఇంట్లో చెప్పేవారు. అప్పుడు వాళ్ళు ఈ పెళ్ళి ఆపడానికి బదులు ప్రెగ్నెన్సీ తీయించేవాళ్ళు. అయితే నువ్వు కావాలని నాకు చెప్పలేదన్నమాట. అందుకే వాళ్ళు నన్ను వదిన పెళ్లి విషయంలో ఇన్వాల్వ్ కావద్దు, పెళ్లికి రావద్దు అని కండిషన్ పెట్టినప్పుడైనా మీకు అర్థం కావాలి కదా. సరే, నేనే ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆపాలి. అనవసరంగా మీరు తొందరపడి మొత్తం విషయం చెప్పేశారు. అప్పటి సిచ్యువేషన్ అలాంటిది. సరే, గతం గతః. జరగాల్సింది జరిగిపోయింది కదా. ఇప్పుడు ఈ పెళ్ళి ఆపడానికి నా దగ్గర ఓ బ్రహ్మాండమైన ఐడియా ఉంది. ఏంటి, నమ్మట్లేదా? మీ అన్నయ్య గురించి నీకెంత పట్టింపు ఉందో నా చెల్లెల గురించి నాకు అంతే పట్టింపు ఉంది. నేను ఈ పెళ్లి ఎలాగైనా ఆపుతాను, వాళ్ళిద్దరినీ ఒకటి చేస్తాను. ఎవరిని? మనిద్దరిని. ఏంటి? మరి లేకపోతే ఏంటి? మా చెల్లిని మీ అన్నయ్యని వాళ్ళిద్దరినీ కలుపుతాను. మా చెల్లికి పుట్టబోయే బిడ్డని మేనమావగా ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాను. ఇది నా బాధ్యత. ముందా ప్లాన్ ఏంటో చెప్పండి. ఇది అమలు చేద్దాం, ఆ పెళ్ళి ఆపేద్దాం. అలా చూడకు, నేను చెప్తున్నానుగా. పెళ్ళి ఆపుతానంటున్నాను కదా. ఆ చూపులో 100 ప్రశ్నలు ఎత్తుక్కోవచ్చు. ప్లాన్ బానే ఉంది, కానీ ఈయన అమలు చేస్తారన్న నమ్మకం నాకైతే లేదు. నేనే ఏదో ఒకటి చేయాలి.